మహిళల సెగ టీడీపీకే కాదు, జనసేనకు కూడా తగులుతుంది, పవన్ కళ్యాణ్ గారికి కూడా తగులుతుంది. మొన్నటి వరకు వీర మహిళల్ని తెగ పొగిడేశారు పవన్ కళ్యాణ్ గారు. మొన్న ఆ మధ్య మీటింగ్లో నా సమూహం అంటే నన్ను ప్రశ్నించకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి సమూహం జగన్ని ప్రశ్నిస్తుందా, నా సమూహం నన్ను ప్రశ్నిస్తుంది, ఆ వీర మహిళలను చూసి నేర్చుకోండి, జన సైనికులను చూసి నేర్చుకోండి అన్నారు. కానీ ఇప్పుడు అదే వీర మహిళలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. కాకినాడలో మాజీ మేయర్ సరోజకి టిక్కెట్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు ఆమె బయటకు వచ్చారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు మీడియా ముందు. తనకు అన్యాయం జరిగింది, మాట ఇచ్చి మాట తప్పారు అంటూ ఆమె ఒక రకంగా పార్టీ అధినేత మీద, జనసేన పార్టీ మీద, నాదెండ్ల మనోహర్ గారి మీద రకరకాల ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఆయన వైసీపీ కోవర్ట్, టీడీపీ కోవర్ట్ అని నాదెండ్ల మనోహర్ ఇలా రకరకాల ఆరోపణలు అయితే చేస్తున్నారు. అంటే ఒక రకంగా నొప్పి ఆ దెబ్బ తగిలినోడు తెలుస్తుందని ఇప్పుడు వీర మహిళైనా లేదంటే జన సైనికులైనా ఎవరైనా సరే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ నొప్పి తగిలినప్పుడు ఆ బాధ అనేది వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఆ బాధను బయట పెట్టుకుంటూ ఉంటారు. మొన్నప్పుడు నా సమూహం అయితే నన్ను ప్రశ్నించకూడదంటే మరి ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళందరూ ఆయన సమూహం కాదని అంటారేమో. మేబీ ఏది ఏమైనా ఈ నిరసన సెగలు వస్తాయని ఆయనకు తెలియదా అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కానీ బుజ్జగించే ప్రయత్నంలో ఆయన చేయాల్సిన రాజకీయం ఏదైతే ఉందో లేదంటే బుజ్జగించే ప్రయత్నం ఏదైతే ఉందో అది చేయలేకపోయారు. అది జనసేన ఒక్కటే కాదు, టీడీపీ కూడా విఫలం చెందిందని చెప్పాలి. సక్సెస్ అయింది ఎవరు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఆ బుజ్జగించడంలో. ఎందుకంటే ఎక్కడ మొన్నటి వరకు అంతే అడాప్ట్ చేసి ఇప్పుడు ఎవరు కిక్కురు మనట్లేదు, సైలెంట్గా ఉన్నారు. ఉంటే నచ్చితే పార్టీలో ఉంటున్నారు, లేకపోతే బయటకు వెళ్ళిపోతున్నారు, ఇంకో పార్టీలో చేరుతున్నారు, సీట్ తెచ్చుకుంటున్నారు. కానీ టీడీపీ జనసేన అలా కాదు, నానా రచ్చ చేస్తున్నారు, రోడ్డు ఎక్కుతున్నారు, నానా బేభత్సం చేస్తున్నారు. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు చూడాలి.